కేదార్కి అనుమానాస్పద మృతి మీద ఎవరైనా కంప్లైంట్ ఇస్తే కంపల్సరీ అసలు నేనే అంటున్నా, హై లెవెల్ కమిటీ వీటి మీద వేయాలి, ఈ మూడింటి మీద కూడా. ముఖ్యమంత్రి గారు అన్నదాన్ని, ముఖ్యమంత్రి గారిని కూడా కలిస్తే మేము ఆ విషయం చెప్తాం. ఎందుకు ఇప్పుడు ఇలాంటి నేరమయ రాజకీయాలకు సంబంధించిన అంశంలో ఎందుకు చర్చ జరగకూడదు? ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఈరోజు చిట్చాట్లో ఈ విషయాలని మీతో డిస్కస్ చేసిండు మీడియాతో అంటే ఆషామాషిక అంశం ఏం కాదు కదా. రేపు ఇంకెవరైనా గిట్టిన వాళ్ళ మీద కేసులు వేసిన వాళ్ళు, ప్రశ్నించిన వాళ్ళు, ఈ రకంగా వాళ్ళు మేము టార్గెట్. కేదార్నాథ్ది కూడా డ్రగ్ ఎడిక్టెడ్ సంథింగ్ అది అని అంటున్న పరిస్థితి. ఇన్ని రోజులు ఏం పోలే, ఎందుకు బినామీగా ఉన్న ఫ్రెండ్ ఎందుకు పోయిండని చెప్పి మరి కేటీఆర్ ఎందుకు వేయకూడదు అంటున్నా నేను. కేటీఆర్ ఎందుకు డిమాండ్ చేయలేదని మీ వర్షం, ఎందుకు చేయకూడదు అంటున్నా. నీ ఫ్రెండ్ చనిపోతే ఎందుకు చనిపోయిండో కూడా వద్దా? ఫ్రెండ్ గురించి కూడా పట్టించుకోకుండా ఉంటారా? ఇక ఫ్రెండ్ గురించి కూడా పట్టించుకోని వాళ్ళు మీరు రాష్ట్రం గురించి, రాష్ట్ర ప్రజల గురించి ఏం పట్టించుకుంటారు? నీ సొంత ఫ్రెండ్, నీ బినామీ అని అంటో, లేకపోతే నీ ఆర్థిక లావాదేవీల్లో పార్ట్నర్ అనుకో. బినామీ ఏంది? అనుమానాద స్థితిలో ఉంటే ఎందుకు మీరు పట్టించుకోవట్లేరని ముఖ్యమంత్రి గారు అడిగిండు. దానికి సమాధానం కేటీఆర్ చెప్తాడో చూడాలి.